మీరు చూసే ఉంటారు. అంటే ప్రకాష్ రాజ్ చాలా టార్గెట్ గా మెసేజ్ పెట్టడం మనం చూస్తున్నాం. అంటే సారీ చెప్పించుకోవడం ఏంటి, ఈ విడ్డూరం అంటే అడుక్కొని మరి సారీ చెప్పుకోవడం ఏంటి, ఈ విడ్డూరం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఎక్కక ముందు ఒక రకంగా, ఎక్కిన తర్వాత ఒక రకంగా, మరి నీకే తెలియాలి ఏంటి. గతంలో ఒక మాట మీరు ప్రకాష్ రాజ్ ఏమన్నాడు ఒకసారి చెప్పండి. అంటే గద్దెనెక్కేంత వరకు ఒక మాట, ఎక్కిన తర్వాత ఇంకొక మాట, ముందు ఒక మాట మరలా ఒక మాట, కాన్స్టెంట్ గా ఒక మాట లేరు అని చెప్పి. దేవాలయాల గురించి కానీ ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియకుండా నువ్వు ఎక్కడో షూటింగ్ లో ఉన్నావు, అది వేరే విషయం. హిందువుల గురించి కానీ ఇక్కడ జరిగే దాని గురించి కానీ నీకు ఏమీ తెలియకుండా నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు అంటే మా అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణు గురించి మాట్లాడినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ పొద్దు సపోర్ట్ ఇచ్చారు ప్రకాష్ రాజ్ ప్యానెల్కి. ఇచ్చినప్పుడు ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ మార్నింగ్ షో ఉన్నంత ఉండదు నీ సినిమా, అంటే నీ బడ్జెట్, నీ కథ, నీ మెహర్బానీ అని చెప్పేసి ఆ రకంగా వ్యాఖ్యానించాడు. మరి ఏమైంది ఈరోజు? అది అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. పవన్ కళ్యాణ్ గారి మాట మాట్లాడకపోతే వీళ్ళకు బతుకు లేదు. ఒకవేళ సీనియర్ యాక్టర్ అయ్యిండొచ్చు, మంచి ఆర్టిస్ట్ అయ్యిండొచ్చు, దాని పరంగా నేను అదే అంటున్నా. నువ్వు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన రాష్ట్రంలో జరిగినటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆయన ఒక డిప్యూటీ సీఎం. ఆయన తన ధర్మంగా ఐఎన్పిఆర్ పోడియం, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ పోడియం ముందుకు వచ్చి తనకున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ద్వారా ఒక మాట చెప్పాడు. దానికి నువ్వు ఎందుకు ఉలికిపడుతున్నావు? ఏదో కొంపలు మునిగిపోయినట్టు. ఏం మునిగిపోయింది? నువ్వు సినిమాలో ఎక్కడో విదేశాల్లో ఉన్నావు, ఆ పని చూసుకొని రా నిదానంగా. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుందరు, ఆయన సబ్జెక్టు నీ సబ్జెక్టు. నువ్వు ఏదో వీడియో రిలీజ్ చేసి అంటే నీ సినిమాకు కూడా ఒక ప్రమోషన్ చేసుకోవడానికి అదొక ట్రిక్కింగా. అంటే విదేశాల్లో ఉన్నాను పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడితే నీ సినిమాకు ప్రమోషన్ వస్తుంది, అంతేనా? ఇలాగ మాట్లాడిన ఆర్జీవి కానీ, ఆలీ కానీ, పోసాన కృష్ణమురళి కానీ, శ్యామల కానీ, శ్రీరెడ్డి కానీ అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోతున్నారు. అంతా సైలెంట్ పక్క వెళ్ళిపోయి నాకు రాజకీయాలకి సంబంధం లేదని చెప్పి ఆలీయే గట్టిగా మాట్లాడిన తర్వాత గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే హైదరాబాద్ నుంచి బయలుదేరి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అంటే ఓదార్పుగా తన సపోర్ట్గా నేను ఉన్నాను మీతో పాటు అని వచ్చినప్పుడే ఆపలేకపోయారు. ఈ రోజు అధికారంలో ఉన్నారు కానీ అధికార దర్పణం ఎక్కడ చూపించట్లేదు. ఒక బాధ్యతాతనంగా బాధ్యతాయుతంగా ప్రజలకు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అని చెప్పేసి ఉద్దేశంతో సహనంతో మాట్లాడుతున్నారు తప్ప ఒక కనుసైగ చేస్తే జన సైనికులకు కానీ, జనసేన నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, అభిమానులకు కానీ ప్రకాష్ రాజు సైతం పరుగులెత్తాల్సిన పరిస్థితి. అది ఎవరైనా సరే ఆయనకున్నటువంటి హ్యుమానిటీ అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు